టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన కా చిత్రం తాజాగా ఓ సంస్థ నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ కు నామినేట్ అయింది. ఉత్తమ చిత్రం విభాగంలో ఈ చిత్రం నామినేట్ అయినట్లు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ నెల చివరిలో ఢిల్లీలో జరగనున్న వేడుకల్లో విజేతలకు అవార్డులు అందచేయనున్నారు. కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే ఫస్ట్ టైం తను నటించిన ఓ సినిమా ఇలా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి నామినేట్ అయింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం. ఇలాంటి గొప్ప పురస్కారానికి కా సినిమా ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్ అవ్వడంతో ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు కిరణ్ కు అభినందనలు తెలియజేశారు. ఇక కా సినిమా దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేట్ అవ్వడం ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు మరింత గుర్తింపు లభించింది. గత ఏడాది అంటే 2024 దీపావళి కానుకగా అక్టోబర్ 31న కా సినిమా రిలీజ్ అయింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ సాధించింది. కిరణ్ అబ్బవరం స్టోరీ సెలెక్షన్ ను సినీ విమర్శకులు సైతం అప్రిషియేట్ చేశారు. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన్, సారిక, తన్వీరామ్ హీరోయిన్స్ గా చేశారు. నిజానికి డైరెక్టర్స్ కు ఇదే ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్స్ గా సినిమా తీశారని సినీ పండితులు సైతం కామెంట్స్ చేశారు. కిరణ్ అబ్బవరం సొంత బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ ప్రొడ్యూస్ చేశాడు. ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని డాల్బీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మూవీ మేకర్స్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు 55 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. సుజిత్ మధ్యల, సందీప్ మధ్యల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 1970ల నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఏదేమైనా సినిమాలో కంటెంట్ ఉంటే చాలు, సినిమా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుందని కా సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.